ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో టచ్లో ఉన్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పాటించాలని అధికారులు సూచించారు. నివాస ప్రాంతాల్లో లేదా కార్యాలయాల వద్ద ఉన్న రక్షణ కేంద్రాలు, సురక్షిత గదుల గురించి ముందే తెలుసుకోవాలన్నారు. ఇజ్రాయెల్ దేశం లోపల అత్యవసరం కాని ప్రయాణాలను ప్రస్తుతానికి పూర్తిగా వాయిదా వేసుకోవాలన్నారు. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనిస్తూ ఉండాలని కోరారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలోనే దాడులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఖమేనీ టెహ్రాన్లో లేరని, అధికారులు ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది.